హాయ్ అండి, బీట్రూట్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. సింపుల్గా హెల్త్కి కూడా చాలా మంచిది కదా. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బాండి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ, అలాగే 1 స్పూన్ జీలకర్రను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి జీడిపప్పులను కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తురిమిన బీట్రూట్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఒక 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. బీట్రూట్ రైస్ అనేది పిల్లలకి లంచ్ బాక్స్లో మనం తొందరగా అయితే పెట్టేయచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరను వేసుకుంటే రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.